బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో జంట శవాలు కలకలం సృష్టించాయి. మృతి చెందిన వారిలో మహిళా కానిస్టేబుల్ ఉండడం, అదే ప్రాంతంలో ఎస్ఐ కారు నిలిపి ఉంచడం, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం మరింత సంచలనంగా మారింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు పిఎస్లో ఎస్ఐగా పనిచేస్తున్న సాయి కుమార్ బుధవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. తెల్లవార్లు గాలింపు జరిపిన తర్వాత ఉదయం ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం లభించింది. బీబీపేట పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. బుధవారం డ్యూటీ ముగిసిన తర్వాత రాత్రైనా శృతి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి తాడ్వాయిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి స్నేహితురాలికి ఫోన్ చేశారు. తన కుమార్తె ఇంకా ఇంటికి రాలేదని, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత శృతి స్నేహితురాలు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆమె సూచనతో శృతి తల్లి పోలీస్ అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు శృతి ఫోన్ లొకేషన్ ట్రాస్ చేశారు. 44వ జాతీయ రహదారి వెంబడి ఉన్న అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద ఫోన్ సిగ్నల్స్ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించడంతో శృతి ఫోన్తో పాటు బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కారు, చెప్పులు, బీబీపేట గ్రామానికి చెందిన నిఖిల్ అనే వ్యక్తి చెప్పులు, ఫోన్ కూడా చెరువు ఒడ్డున కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు సాయి కుమార్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. బీబీపేట గ్రామానికి చెందిన శృతి, నిఖిల్ అదృశ్యం కావడం, ఎస్ఐ సాయి కుమార్ కారు అక్కడే ఉండడం పలు అనుమానాలకు దారితీసింది. ముగ్గురి మధ్య ఏదైనా ఘర్షణ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో గాలింపు చేపట్టగా శృతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
కానిస్టేబుల్ శృతితో ఎస్ఐ సాయి కుమార్కు గతంలో పరిచయం ఉంది. సాయి కుమార్ 2 ఏళ్ల క్రితం బీబీపేట ఎస్ఐగా పనిచేశారు. ఆ సమయంలో శృతి అక్కడే పనిచేశారు. ఆమెకు అప్పటికే వివాహమైన భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో సాయి కుమార్ శృతి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని అనుమానాలున్నాయి. వీళ్ళిద్దరి మధ్య బీబీపేట సింగిల్ విండో సొసైటీలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత సాయి కుమార్ బిక్కనూరుకు బదిలీ కావడంతో శృతితో దూరం పెరిగిందని, ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యలు జరిగి ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఎస్ఐను బెదిరించే క్రమంలో చెరువులో దూకడం, ఆమెను రక్షించే క్రమంలో మిగిలిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. గురువారం ఉదయం చెరువులో బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి.